ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఆలయాలు భక్తుల గోవింద నామస్మరణతో మార్మ్రోగాయి. పట్టణంలోని దేవి భూదేవి కరిమాణిక్య స్వామి ఆలయంతో పాటు అనుగ్రహ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వారం ద్వారా కలియుగనాథుడిని దర్శించుకుని భక్తులు పరవశించారు. ఏకాదశి నాడు స్వామి దర్శనంతో విశిష్ట ఫలితాలు పొందుతారని ఆలయ పండితులు వివరించారు. తిమాజి కండ్రికలోని స్వామి దర్శనం, తిరుమలకి వెళ్లిన అనుభూతిని పొందామని భక్తులు యంత్రితో తమ ఆనందం వ్యక్తం చేశారు. జై శ్రీమన్నారాయణ. భగవత్ బంధువులారా, ఈరోజు తిమ్మాజీ కండ్రికలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ అభయానుగ్రహ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి స్మరించుకుంటూ భక్తులు వేలాదిగా పాల్గొని, ఇక్కడ విశేషం ఏమిటంటే శ్రీ అభయ అనుగ్రహ వెంకటేశ్వర స్వామి అంటే భక్తులు కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల క్షేత్రంలో కంటే ఒక్క 2 అంగుళాలు మాత్రమే తక్కువగా ఉంటారు ఈ స్వామి. స్వర్ణముఖి నదీ తీరాన భక్తుల కొంగు బంగారంగా విరాజులుతూ భక్తులచే నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ వివిధ అనేక రకాల సేవలు అందుకుంటూ స్వామివారు ఇక్కడ వేంచేసి ఉన్నారు. ఈ రోజున వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి కైంకర్యాలు భక్తుల కోలాహలంతో ఒక తిరుపతిని మాదిరిగా తలపిస్తూ ఉంది. ఇక్కడ అంత వైభవంగా జరుగుతుంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తులందరికీ కూడా ఆ అభయ అనుగ్రహ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో పాటు వేద పాండిత్య ఆశీస్సులు కూడా అందిస్తున్నాము. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఆయురారోగ్యష్టైశ్వర్యాభిసిద్ధిరస్తు. ధన కనక వస్తు వాహనాభి సకల వృత్తి ఉద్యోగ వ్యాపార ఉన్నత అధికార సిద్ధిరస్తు. శ్రీ అభయానుగ్రహ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్ష సిద్ధిరస్తు. స్వస్తి. మాది ఇక్కడ తిమాజీ కండ్రికలో వెంకటేశ్వర స్వామి, అభయాంజనేయ స్వామి చాలా బాగున్నారని చెప్పి మేడం మా ఫ్రెండ్ చెప్తే మేమిద్దరం కలిసి ఈరోజు వచ్చాము. ఈ స్వర్ణముఖి నదీ తీరంలో ఇంత అందంగా స్వామివారు ఆ అలంకరణ కానీ అన్ని తిరుమలని దర్శించుకున్నట్లే మాకు అనుభూతి కలిగింది. నిజంగా అసలు ఈరోజు వాతావరణం చూస్తే కూడా అంత ఆనందంగా ఉంది. ఆ స్వామివారు చాలా అలంకరణలో అందంగా మాకు ఆనందాన్ని ఇచ్చారని మేము చెప్తున్నాము. నమో వెంకటేశ్వర. ఈ అభయానుగ్రహ వెంకటేశ్వర స్వామి 2007లో ప్రారంభమైందని విన్నాము. ఇది 7.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. వెంకటేశ్వర స్వామి కాకుండా క్షేత్రపాలకుడు శివుడు, పార్వతీదేవి గుడి కూడా కడుతున్నారు. ఇక్కడ పద్మావతీదేవి గుడి నిర్మాణంలో ఉన్నది, గోదాదేవి గుడి నిర్మాణంలో కూడా ఉన్నది. మొత్తం 7.5 ఎకరాల ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో తిరుమల తర్వాత 4 మాడవీధులు విశాలంగా ఉన్న గుడి ఇదేనని విన్నాను. ఇక్కడ నిత్య కైంకర్యాలన్నీ చాలా ఉపాయమానంగా జరుగుతాయి. అదృష్టవశాత్తు మేము ఇక్కడ సేవకు నియమింపబడ్డాము. నమో వెంకటేశ్వర. Hi Nilor, please subscribe to N3 TV. వైకుంఠ ఏకాదశి ఆహ్వానము. నెల్లూరు ప్రజల ఆరాధ్య దైవం వైకుంఠ వాసియగు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనము జనవరి 10వ తేదీ శుక్రవారం ఉదయం 4:30 ప్రారంభమగును. విశేష కార్యక్రమములు: మూలావర్లకు పూలంగి సేవ, శ్రీ తాయార్లకు పూలంగి సేవ, అలంకార మండప పుష్పాలంకరము, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి పూలంగి సేవ జరుగును. జనవరి 13వ తేదీ సోమవారం సాయంత్రం 6:30 శ్రీ స్వామివారికి ఆండాలమ్మవారికి గోదా కళ్యాణం. జనవరి 15వ తేదీ బుధవారము కనుమ పార్వేట ఉత్సవము జరుగును. విశిష్ట అతిథులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు. గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు. గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పార్లమెంటు సభ్యులు. శ్రీ స్వామివారి ఆశీస్సులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శ్రీ మంచుకంటి శ్రీనివాసులు, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణాధికారి.